చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను అన్న ఒక వ్యక్తిని, అయ్యా మరి ఎలాగో ఆదివారం పూటలో మందిరాలకు రావటం లే, ఎలాగో ఆ కూడికల్లో రావటం లేదు కనుక క్రిస్మస్కి అయినా లేదా ఫస్ట్కి అయినా రండి అని అంటే, ఆ వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, మా యొక్క బంధువులు పిలుచుకున్నామండి దేనికి, భోజనాలకి. మా యొక్క బంధువులు స్నేహితులు పిలుచుకున్నాం పండగ పేరు చెప్పుకొని వాడు తినడానికి. జాగ్రత్తగా వినండి, దేవుడే కానీ మనకు ఆరోగ్యం ఇవ్వకపోతే, అమ్మా ఏంటట, దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వకపోతే ఈ క్రిస్మస్లు ఉంటాయా ఏంటి? ఎలా వినాలి స్త్రీలు? దేవుడే మనకి జీవం ఇవ్వకపోతే, ఊపిరి ఇవ్వకపోతే ఈ యొక్క ఫస్ట్లు ఉంటాయా? ఈ యొక్క క్రిస్మస్లు, ఈస్టర్లు, ఈ గుడ్ ఫ్రైడేలు ఉంటాయా? అందుబట్టే ప్రతిరోజు మనమట దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. ప్రభువా ఈ దినమును బట్టి నీకు వందనాలు. ఆ సేవకుడు చెప్పిన మాట, ఇదిగో మీ ఆలోచనలన్నీ దేవుడు తెలియజేస్తున్నాడు. మీ ఆలోచనలన్నీ కూడా విడిచిపెట్టండి, దేవుని మాట మీరు వినండి. ఎందుకంటే ఆయన మాట ఖడ్గము వంటిది, 2 అంచులు వాడిగల ఖడ్గము. అది నీ హృదయంలోకి చొచ్చుకొని వెళ్ళినప్పుడు, ఆ మాట నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు అది నీకు లాభకరము, చెప్పుచున్న వారికి కూడా మేలు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా వాక్యంలోకి వెళ్దాం. బైబిల్ ఉన్నవారు, చదవగలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా నిర్గమాకాండము దయచేసి అందరూ కూడా చదువుదాం. నిర్గమాకాండం 32వ అధ్యాయము 4వ వచనము, 5వ వచనము, 6వ వచనము చదువుకుందాం. దయచేసి చదవగలిగిన వారు దేవుని సన్నిధిలో కొంత సమయము మనం ఆయన మాట మనం విందాం, సిద్ధపడదాం. ఇది సిద్ధపడే సమయము, ఇది గంతులు వేయుటకు, కేకలు వేయుటకు సమయము కాదు. ఇది నీవు ఏడ్చుటకు, ఇదిగో అంగలార్చుటకు, నిన్ను నీవు సిద్ధపరచుకునే మంచి సమయము. దేవుని మాట చేత, దేవుని యొక్క మాట నీ యొక్క నోటిన ఉంటే, నీ హృదయంలో ఉంటే నీవు సిద్ధపడతావు. ఎక్కడికి? దేవుని రాజ్యము కొరకు. చదువుదామా? 32వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుందాం. 4, 5, 6 వచనాలు చదువుకుందాం. అతడు చదవండి. పొగరుతో ఆడుటకు లేచిరి. అదేవిధంగా 17వ వచనం కూడా చదువుదాం. ఆమేన్. చాలండి. దేవుడి యొక్క మాట చేత మనందరిని తాకును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగము ఎన్నో సార్లు విన్నాం. ఎంతమంది మాటలు విన్నారు? ఎన్నిసార్లు ఈ మాటలు విన్నారు? ఎప్పుడైనా వాక్యాల్లో విన్నారా? దూడ కొరకు, ఆ యొక్క అహరోను కొరకు, మోషే యెహోషువల కొరకు. అయితే జాగ్రత్తగా వినండి, దేవుని యొక్క మాట, వాక్యము గుప్త నిధి. చెప్పండి, ఏంటంటే ఇది అంతులేని నిధి. దీనికి నువ్వు ఎన్నిసార్లు తవ్వుతున్నప్పటికీ కూడా ఎన్నో గొప్ప సంగతులు బయటపడుతుంటాయి. అమ్మ, అర్థమైంది మీకు? ఎన్నిసార్లు వాక్యం విన్నా కూడా క్రొత్తగానే ఉంటుందట. కారణం, దేవుని మాటకు అంత విలువ ఉన్నది, ఈ మాటకు జీవం ఉన్నది. అందుకనే దేవుని మాట బలము, అదే విధముగా జీవము. దేవుని మాట మనలోకి వచ్చినప్పుడు మనకి జీవముతో పాటు బలము దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలను విన్నప్పుడు ఎన్ని కాలములు విన్నప్పటికీ కూడా ఇది క్రొత్తగానే దేవుడు ఏర్పాటు చేస్తాడు. అది బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకత. పరిశుద్ధాత్ముడు ప్రతిరోజు కూడా నూతనంగానే మనతో మాట్లాడతాడు. అందుకనే మనమందరూ కూడా శ్రద్ధగా దేవుని మాట వినాలి. ఎంతమంది వింటారంటేనే చెప్తాను. అందరూ కూడా చేతుల పైకి ఎత్తుదాం. అందరూ కూడా దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు?
యేసయ్యను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించబట్టి ఈరోజు మనం బ్రతికి ఉన్నాం. వ్యాధి అయినా, రోగమైన, బాధ అయినా, కష్టమైన ఏదైనప్పటికీ కూడా ఈరోజు మనం బ్రతికి ఉన్నాం. అదే విధముగా ఒక్క విషయం మనం ఆలోచన చేస్తే 11 నెలలు దేవుడు కాచి కాపాడి 12 నెలల్లో మనందరం ప్రవేశపెట్టి ఈరోజు ఈ విధంగా మందిరంలో మనల్ని ఏర్పాటు చేసిన విధానం బట్టి మనం ఏమి చెల్లించాలి? ఒక 1000 రూపాయలు కానుక వేయాలంటే ఆయన అంటాడు నాకు సరిపోదు అంటాడు. ఒకవేళ 1,00,000 రూపాయలు కానుక వేయాలంటే ఆయన సరిపోదు అంటాడు. ఎందుకంటే దేవుడు కోరుకునేది ధనము కాదు. జాగ్రత్తగా వినండి అమ్మా. ఏంటట? దేవుడు కోరుకునేది ధనము కాదు, నీ ఐశ్వర్యం కాదు, అంతస్తులు కాదు, లేదా దశంభాగాలు నువ్వు కాదు, లేకపోతే నువ్వు తెచ్చే కానుకలు కాదు ఆయన కోరుకునేది. ఆయన కోరుకునేది ఏంటి తెలుసా? విరిగి నలిగిన మనస్సు. ఆయనకి ఏం కావాలి? మన మనస్సు కావాలి. జాగ్రత్తగా వినండి. ఆయనకి బలి ఏమిటట? విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి. నువ్వు ఎన్ని అర్పించినప్పటికీ నువ్వు ఎన్ని అర్పించినప్పుడు ఇక్కడ ఒకవేళ ఒక బలిపీఠం బట్టి దీని మీద ఒక మేకనో లేకపోతే ఒక కోడినో లేకపోతే ఒక గొర్రెనో అర్పించాలని అన్నారు అనుకోండి. ఒకవేళ నువ్వు అన్నీ అర్పించిన ఆయన అంటాడు ఇది నేను స్వీకరించను, ఇది నాకు వద్దు. మరి ఏం కావాలి ఆయనకి? ఒకే ఒక మాట, నీవు కృతజ్ఞతాస్తులు చెల్లించి దేవుని నీవు గణపరిస్తే ఆయన పొంగిపోతాడు. ఏంటట? నీవు చేయు స్థుతులు అంటే ఆయనకి ఎంతో ఇష్టం. దేవదూతలు సైతం ప్రతిరోజు ఏం చెప్తున్నారట? పరిశుద్ధుడు. జాగ్రత్తగా వినండి. ఏంటట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మీరు నా వైపు చూడాలి, ఆ పాప వైపు చూసారంటే వాక్యం ఆపుతాను. జాగ్రత్తగా వినండి. అర్థమైందా? జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అన్నప్పటికీ కూడా దేవుడు అంటాడు మీ పరిశుద్ధులు పరిశుద్ధులు అనే మాట నాకు వద్దు. నాకు కావలసిన భూమి మీద నా ప్రజలు నన్ను స్తుతిస్తున్నారు. ఈ భూమి మీద చేయి స్థుతులు ఆయనకి ఎంతో ఇష్టమై భూమి మీదకి వచ్చేసాడు ఆయన. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టమైన ప్రజలందరికీ ఏం కలుగుతుందట? ఏమండి? కోపమా? ఏం కలుగుతుంది? సమాధానము. అది లేక ఈరోజు అనేకులు చచ్చిపోతున్నారు. అది లేక అనేకులు ఈరోజు తన్ను చేస్తున్నారు. కారణం సమాధానము లేని పరిస్థితులు. ఆయనకి ఎవరైతే ఇష్టలు అవుతారో వాళ్ళందరూ కూడా సమాధానము కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మీ పక్కన ఉన్న వారికి ఎలాగున్నారు ఒకసారి అడగండి. ఎలాగున్నారు? ఒక నవ్వు నవ్వుతూ ఎలాగున్నారు, బాగున్నారా అడగాలి. ఇలా జాగ్రత్త వినండి. బాగున్నారా? అందరూ బాగున్నారు కదా? ఇలాగే గత వారంలో ఒక ప్రార్థనకి వెళ్ళాను నేను. ప్రార్థనకి వెళ్ళినప్పుడు అన్నానమ్మా మీ పక్కన ఉన్న వారికి ఒకసారి మీ చెయ్యి ఇచ్చి ఎలాగున్నారు, బాగున్నారు అని అడగండి అంటే అందరూ చెప్తున్నారు. ఒక తల్లి ఏమో గోడకు చెప్తుంది. జాగ్రత్త వినండి. ఎక్కడ చెప్తుంది? గోడకు చెప్తుంది. నేను అన్నాను ఏమో గోడకు చెప్తున్నావు అంటే ఆ పక్కన ఉన్న ఆవిడికి ఈవిడికి గొడవలు అయినాయట. ఆ పక్కన ఉన్న ఆవిడికి ఈవిడికి గొడవలు అయ్యాయంట, అందుకనే చెప్పదంట. అలాగ అనకూడదు మనం. ఆ అమ్మేమో గోడకు చెప్తుంది ఇలా ముఖం అటు తిప్పి. జాగ్రత్త వినండి. మనము సమాధానకర్త అయిన దేవుని యొక్క పిల్లలము కనుక మనం ఎప్పుడు కూడా సమాధానముగానే ఉండాలి. ఒకవేళ అన్యుల వల్ల లేకపోతే ఒకవేళ దేవుని ఎరగని ప్రజల వల్ల నీవు కూడా కక్షలో ఒకవేళ ఏదైనా పెంచుకుంటే దేవుని మందిరంలో అవన్నీ కూడా విడిచిపెట్టాలి. అవన్నీ చెప్పులు ఎలా వదులుతామో అలా వదిలి మనం రావాలి. ఆ రోజు చాలా నవ్వాను నేనైతే. ఏంటమ్మా అలా చేయకూడదు, దేవుని మందిరం మన అందరం ఒక్కటే. కనుక ఎప్పుడు మన మందిరానికి వచ్చినా ఎలాగున్నారు, బాగున్నారా, దేవునికి వందనాలు, మీ అందరు కూడా వందనాలు అని మనం ఎప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం? కారణం మనము దేవుని పిల్లలము. ఆయన సమాధానకర్త, శాంతికర్త. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా దీవించు దేవుడే. కనుక మనం ఎప్పుడు కలుసుకున్నప్పుడు కూడా మనం ఏం చేయాలి? వందనాలు చెప్పుకోవాలి. అది నియమం. వాక్యంలోకి వద్దాం. జాగ్రత్తగా వినండి. వాక్యంలోకి వద్దాం. మనం చదువుకున్న లేఖన భాగంలో మనకి ఒక విషయము కనబడుతుంది. ఈ యొక్క మాట చేత చాలా ఆ యొక్క ముందు నుంచి చెప్పుకుంటూ రావాలంటే సమయం అంతా అయిపోద్ది. కాబట్టి నేను దాన్ని చాలా షార్ట్ చేసి మీకు తెలియజేస్తాను. ఈ మాట దగ్గరికి వచ్చేంత వరకు ముందు మనకి అబ్రహామును జ్ఞాపకం చేస్తాడు దేవుడు. అబ్రహామును దేవుడు పిలిచిన 12వ అధ్యాయం ఆది కాండము నుంచి అన్నాడు, నువ్వు లేచిరా, నీ ఇంటి నుంచి నీ యొక్క బంధువుల నుంచి రా, నేను దీవించబోతున్నాను, ఇశ్రాయేలు వల్ల నీ సంతానం నేను చెయ్యబోతున్నాను, ఈ ప్రపంచమంతా కూడా నేను దీవెనకరంగా ఉంచుతానని అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహాము నుంచి ఇస్సాకు నుంచి యాకోబుకు 3 తరాలు అనగా 3వ తరాన్ని
అది దేవుడు దీవించాడు. అందు నుంచి వారు ఇశ్రాయేలుగా దేవుడు యాకోబును మార్చి వారి కుమారులని దేవుడు పెంచి అనేకులకు దీవెనకరంగా యోసేపు ద్వారా ఐగుప్తులోకి వెళ్ళి ఐగుప్తులో యోసేపు రాజు అవ్వడం, అక్కడి నుంచి దేవుడు దీవించి 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 ఆ యొక్క ఐగుప్తుల కన్నా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువైపోతున్నారు. ఆ యొక్క సందర్భం అవుతుంది. ఈలోపు యోసేపు మరణించాడు. జాగ్రత్త వివరణ చాలా తక్కువగా నేను చెప్తున్నా. యోసేపు మరణించిన తర్వాత మరొక రాజు వచ్చాడు. యోసేపుని ఎరగని రాజు గనుక ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ శ్రమ పెట్టడం ప్రారంభించాడు. మనకన్నా వీళ్ళు ఎక్కువైపోయారని అక్కడ వారు చెప్పుకున్నప్పుడు ఇశ్రాయేల్ అందరినీ, ఆ ప్రజలందరినీ కూడా హింసించడం ప్రారంభించాడు. చాలా ఘోరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళడం ప్రారంభించాడు. వారు మొర పెడుతున్నారు. వారి మొర ఆకాశముకు చేరింది. చేరినప్పుడు దేవుడు తన యొక్క ఆ మొరను విని ఆయన కనికరపడి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయన ఎవరో చెప్పగలరా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అది మోషే. మనకి చిన్న చిన్న విషయాలు తెలియాలి. తెలియకపోతే వాక్యం మనకి అర్థం కాదు. అందుకని ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? బైబిల్ చదువుకోవాలి. బైబిల్లో విషయాలు మనం నేర్చుకోవాలి. నాకు చదువు రాదండి, చాలా సింపుల్గా చెప్తాను. నాకు చదువు రాదండి, నాకు ఎవరు చెప్తారంటే అవదు. ఏంటి తెలియని విషయాలు ఒకరు ఏమంటావు, పక్కింటికి వెళ్ళి మరి తెలుసుకుంటాం. అలాగే దేవుని మాట కూడా మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. మోషేని దేవుడు ఎన్నుకొని ఆ మోషేనిగో నీవు నా ప్రజలను రప్పించాలి నేను ఎన్నుకుంటున్నానంటే, ప్రభువా నాకు కోపం ఎక్కువ, ఇదిగో నేను ఒకవేళ ఏదనంటే ఎవరైనా చంపేస్తానేమో, ఒకవేళ ఎవరైనా నన్ను తిరగబడితే వాళ్ళని నేను అంటానేమో అని ఆయన మాట్లాడినప్పుడు నేను నీకు నోటికి బోరైనా, నేను నోటికి నేను తోడుగా ఉన్నాను, నీవు కానీ మాట్లాడితే నేను మాట్లాడతాను, వెళ్ళు ఫరో దగ్గరికి అని అన్నప్పుడు ఎక్కడైతే ఆ మోషే ఏ విధంగా అక్కడికి వెళ్ళాడో తెలుసా? ఈయన అప్పటికే ఒక వ్యక్తిని చంపేసి పారిపోయి ఆ అరణ్యంలోని దేవుడు మళ్ళీ ఎన్నుకొని తిరిగి ఎక్కడైతే చంపాడో అక్కడికే తీసుకొని వెళ్ళి ఆ ఫరో ఎదుట నా ప్రజలను, అనగా నా దేవుని ప్రజలను తిరిగి నువ్వు మళ్ళీ మా వాగ్దాన దేశానికి పంపించాలి అని చెప్పినప్పుడు వాగ్దానం చేశాడు దేవుడు. అగో ఆ కానానుకు తీసుకెళ్తాను, పాలు తేళ్లు ప్రవహించే దేశముకు అని మోషే ఫరోతో చెప్పినప్పుడు వినలేదు. అవన్నీ మనకు తెలుసు. ఆ యొక్క దేవుడు 10 తెగుళ్ళు రప్పించినప్పుడు ఆ ఫరో హృదయం కఠినపరచబడింది. తరువాత మొత్తానికి వీళ్ళు బయలుదేరి ఇంచుమించు ఒకవేళ 6 లక్షలని బైబిల్ తెలియజేస్తున్న ఆ మాట, 18 లక్షల మంది ఒకవేళ చరిత్ర చెప్తున్న సందర్భం. వీళ్ళు బయలుదేరుతున్నారు. మోషే నాయకుడిగా నడిపిస్తున్నాడు. వీరందరూ బయలుదేరుతున్న అరణ్యంలోకి, అనగా ఎడారి అరణ్యం ఇవన్నీ దాటుకుంటూ వారు ముందుకు వెళ్తున్న సందర్భంలో వారి యొక్క సంతానమునకు దేవుడు మోషే నాయకుడిగా పెట్టి వారు వెళ్తున్న సందర్భంలో ఈ యొక్క మధ్యలో ఎర్ర సముద్రం వచ్చింది. దాన్ని పాయలు చేశాడు దేవుడు. అదేవిధంగా వారు ముందుకు వెళ్తున్నప్పుడు దాహం, దేవుడు మంచుని ఇచ్చాడు, బోబెట్టాడు, అన్నీ చేశాడు. చేసిన తర్వాత ఈ యొక్క సీనాయి పర్వతం దగ్గరికి వచ్చి ఆగారు. జాగ్రత్త వినాలి. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చి ఆగినప్పుడు దేవుడు మోషేని పిలిచాడు. ఎక్కడికేనంటే, రా, కొండ ఎక్కి నువ్వు రా, నీతో నేను మాట్లాడాలి. ఇగో ప్రజల్ని ఏ విధంగా నీవు నడిపించాలని నేను నీకు బోధిస్తాను అన్నప్పుడు ఆ యొక్క మోషే కొండకు వెళ్ళిన సందర్భము. జాగ్రత్తగా వినాలి. వాక్యంలోకి వెళ్తున్నాం. అప్పటికే 40 దినాలు అయిపోయింది. ఎన్ని దినాలు అయిపోయింది? 40 దినాలు అయిపోయింది. అప్పటికే 40 దినాలు అయిపోయిన తరువాత అక్కడ ప్రజలలోని కలవరం రేగింది. జాగ్రత్తగా వినండి. కలవరం రేగినప్పుడు ఈ యొక్క ప్రజలను నడిపించుటకు దేవుడు మోషేతో పాటు అహరోనును అనే ఒక వ్యక్తిని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. వీరందరూ వెళ్ళి అహరోను దగ్గరికి మాట అంటున్నారు, ఇదిగో ఐగుప్తు నుంచి మమ్మల్ని రప్పించిన ఈ మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడో మాకు తెలీదు. 40 రాత్రులు 40 పగలు అయిపోయింది, కనబడటం లేదు, ఎక్కడా లేడు. కనుక జాగ్రత్తగా వినండి. చాలా 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 విలువైన మాట. ఈ మోషే ఎక్కడ చచ్చిపోయాడు మాకు తెలియదు. కాబట్టి ఈ యొక్క మమ్మల్ని నడిపించుటకు ఒక దేవతను తయారు చేయి. జాగ్రత్తగా వినాలి. ఎవరు వారిని రప్పించారు, ఎవరిని వారిని నడిపించారంటే ఐగుప్తు నుంచి దేవాది దేవుడు తప్పించాడు. వారు నడిపిస్తుంది ఎవరు? మోషే. ఆ మోషే 40 దినాలు దేవుడితో మాట్లాడడానికి ఆ యొక్క సీనాయి పర్వతం ఎక్కిన తర్వాత ఆ యొక్క కిందన ప్రజలందరూ కూడా ఎదురు చూడాలి. ఈ యొక్క నియమం ఏమిటంటే, ఇదిగో మా నాయకుడు వస్తాడు, మా కొరకు దేవుడి దగ్గర నుంచి మాటలు తెస్తాడు అని ఎదురు చూడవలసిన ఈ జనాంగము కాస్త అహరోను యొద్దకు వెళ్ళి
అహరోను వీరందరికి కాపరి. జాగ్రత్త వినండి. మోషే నాయకుడైతే అహరోను వీళ్ళందరూ నడిపించుటకు అహరోన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అహరోను ఎద్దుకు వెళ్ళి ఓ మాట అంటున్నారు, ఇదిగో ఐగుప్తు నుంచి మమ్మల్ని రప్పించిన ఈ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, కాబట్టి మమ్మల్ని ముందుకు నడిపించుటకు ఒక దేవత మాకు కావాలి. మా జాగ్రత్త వినాలి. ఏం కావాలి? ఒక దేవత మాకు కావాలి అన్నప్పుడు జరిగిన సందర్భమే ఆ 4వ వచనం. ఏమిటంట? ప్రజలందరి బంగారము తీసుకొని, చాలా శ్రద్ధగా వినాలి, ప్రజలందరూ బంగారం తీసుకొని ఆ యొక్క చేస్తారు కదా, ఆ బంగారం తయారు చేసిన వారి దగ్గర ఉంటుంది. ఆ యొక్క పోత వేసిన దాంట్లో వేసినప్పుడు వారి పాపమట. జాగ్రత్త వినాలి. అసలు ఈయనేమి ఈ యొక్క పలానా ఆకారం చేయాలని ఏమి ఆశపడలేదు, కానీ అక్కడ ఒక మాట ఉంటుంది, ఆ యొక్క అగ్నిలో వేయగలే ఒక దూడ పైకి లేచిందట. జాగ్రత్తగా వినాలి. ఏం లేచింది? ఒక దూడ పైకి లేచిందట. దూడ పైకి లేచినప్పుడు వీరందరూ కూడా ఆ దూడను చూస్తూ దాన్ని ఆరాధించడం ప్రారంభించారు. జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన విషయంలోకి మనం వెళ్తున్నాం. ఆ యొక్క కొండపైనేమో మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఇంతవరకు నడిపించావు, ఎర్ర సముద్రం పాయలైంది, ఇదిగో అది నా కృప వల్ల, నేను చేయటం వల్ల, ఇదిగో ఇంకను కూడా చాలా ఉంది, మీరు ఇంకా ఎన్నో దాటాలి, ఆ యొక్క కానాను దేశంకి వెళ్ళాలి అంటే చాలా ప్రయాసపడాలి, కాబట్టి కొన్ని నియమాలు మీకు నేను ఇస్తున్నాను అని దేవుడు మోషేతో మాట్లాడుతున్న సందర్భంలో కిందన ఇక్కడ ఏమవుతుందో తెలుసా? ఒక్కసారి చదువుదాం ఆ మాట. 32వ ఆ యొక్క నిర్గమాకాండంలో 5వ వచనం చదువుదాం. 5-6 చదవండి బిగ్గరగా. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను, మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ దినము జరిగినని చాటింపగా. చాలండి ఒక్కసారి వినండి. చాలా శ్రద్ధగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. మీ హృదయం ఎక్కడ ఉంచాలి. అసలు ఇశ్రాయేలు ప్రజల్ని ఎవరు రప్పించారు చెప్పాలి. మీ స్వరం తెరండి. ఎవరు రప్పించారు? యెహోవా రప్పించాడండి. ఎందుకంటే ఆయన కనికరము వలన వీరు బయటికి రాగలరు, లేకపోతే రాలేరు. అసలు రప్పించిన వాడిని తీసుకొచ్చిన మోషేను మర్చిపోయి వీరు ఏమవుతున్నారో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఒక దేవతను ఆరాధించుటకు పూనుకున్నారు. జాగ్రత్తగా వినండి. ఏంటంటే తీసుకొచ్చిన మోషేని మర్చిపోయారు, విడిపించిన దేవుని మర్చిపోయారు. మర్చిపోయి ఒక దేవతను ఆరాధించుటకు, ఎవరండి వీరు? స్వయాన దేవుడు ఎన్నుకున్న ప్రజలు. చాలా జాగ్రత్తగా వినాలి. ఏంటట? దేవుడు ఎన్నుకున్న ప్రజలు ఏమయ్యారటండి? దారి తప్పిపోయి ఆ బంగారు దూడకు ఏమయ్యారు తెలుసండి? వారు అడుగుతున్నారు, ఇదిగో అహరోను ఎవరండి? దేవుని చేత ఎన్నుకోబడినవాడు, ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఎన్నుకోబడినవాడు, మోషేకు సహాయకుడిగా, మోషేకు అన్నీ తెలియజేస్తూ తోడుగా నీడగా ఉంటున్న అహరోను ఏం చేశాడో తెలుసా? మీ బంగారం అంతా తీసుకురండి అని చెప్పి అగ్నిలో వేయగాలే ఆ యొక్క దూడలు ఇచ్చిందట. జాగ్రత్తగా వినండి. ఇక్కడే చాలా తప్పు జరిగింది, చాలా భయంకరమైన తప్పు జరిగింది. దీనితోనే వారి పతనం ప్రారంభమైందండి. అప్పుడు దాకా నీళ్ళు లేవని ఏడిశారు. ఆ ముందు అధ్యాయాల్లోనే ఎందుకు మమ్మల్ని తిండి లేదు, మమ్మల్ని చంపడానికా, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికా అని సనిగారు మోషే మీద. నీళ్ళు లేవని తిట్టారు మోషేని. అదేవిధంగా ఆ ఎర్ర సముద్రం చూసిన మమ్మల్ని అక్కడ చంపాడు ఎందుక అని అన్ని చేసినప్పటికీ కూడా జాగ్రత్తగా వినండి, దేవుడు క్షమించాడు. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ వీరు ఒక విగ్రహమును ఏర్పాటు చేసుకొని, ఇంకొక ఘోరమైన స్థితి ఏమిటో తెలుసా? బలిపీఠము ఎవరికి కట్టాలి? ఏంటి? బలిపీఠం ఎవరికి కట్టాలి? దేవునికి తప్ప బలిపీఠం ఎవరికి కట్టకూడదు. పాత నిబంధన ప్రకారముగా మనకు ఇప్పుడు బలిపీఠాలు లేవు. ప్రభువుని యేసు వారి ద్వారా, కృప ద్వారా బలిపీఠాలను ఆయన బలియాగమైపోయి బలంతా ఆగిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారికి ముందు అనగా ఆయన పేరున ప్రవచనంలో వచ్చే సమయముల ఈ యొక్క మాట ఏమిటో తెలుసా? బలిపీఠము యెహోవా కట్టాలి. జాగ్రత్తగా వినాలి. అబ్రహాం బలిపీఠం ఎవరు కట్టారు? దేవుడు కట్టాడు. నోవా బలిపీఠం ఎవరు కట్టాడు? దేవుడు కట్టాడు. జాగ్రత్తగా వినండి. నోవా మొదలుకొని ఆదాం మొదలుకొని నోవా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మొదలు వారి వరకు కూడా బలిపీఠం ఎవరు కట్టారు? దేవునికే కట్టారు. కానీ ఇక్కడ ఏమైందో తెలుసండి? ఒక విగ్రహముకు ముందు ఒక దైవజనుడు
బలిపీఠము కట్టాడు. జాగ్రత్తగా వినాలి. రెండవది, బలిపీఠం కట్టడం భయంకరమైన పాపం అయితే, రెండవదిగా చదవండి ఒకసారి, అది 5వ వచనం చదవండి ఒకసారి బిగ్గరగా చదవండి. 5వ వచనం. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము, ఎంత ఘోరమండి, ఒక బలిపీఠమును కట్టాడు. దేవుడికి బలి అర్పించవలసిన ఆ బలిపీఠము అది పరిశుద్ధమైనది, దేవునికి అది నియమము, దేవునికి తప్ప ఎవరికి కట్టకూడదు. అలాంటి సమయమున ఒక దేవత ముందు కట్టి ఏమంటాడు చదవని తర్వాత ఒకసారి. మరియు అహరోను రేపు ఎవరికండి అమ్మా, చాలు, ఎవరికండి? యెహోవా కట్ట. జాగ్రత్త వినండి, యెహోవా ఎవరు ఇక్కడ అమ్మా? అర్థమవుతుందా మీకు? నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఇక్కడ యెహోవాకి ఎవరటండి? రేపు యెహోవాకు ప్రతిష్ఠ దినము. యెహోవాని ఎవరు అంటున్నారండి? చెప్పాలి, ఎవరు అంటున్నారు? దేవుణ్ణి కాదు, ఆ దేవతను అంటున్నాడు ఈయన. ఎవరో ఆ యొక్క బంగారు దూడను యెహోవా కింద మార్చేశాడు ఈయన. ఎవరండి? అహరోను. ఈ యొక్క ప్రజల యొక్క ఘోష ఎంత ఘోరంగా ఉన్నదంటే, ఈ అహరోను సైతము కూడా ఏం చేశాడో తెలుసా? దేవుని మాట వినవలసిన అహరోను, దేవుని ప్రజలు నడిపించవలసిన అహరోను, దేవునికి లోబడాల్సిన అహరోను కాస్త ఒక దేవతకు, ఒక బంగారు దూడ ముందు కట్టకూడదు కట్టాడు. ఏమిటో తెలుసా? బలిపీఠము. ఏంటండి ఈ బలిపీఠం అనేది మానవుని యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను పోషించింది. దేవునికి చెందవలసిన బలిపీఠం యొక్క బలులు, మహిమ ఆయనకి చెందాలి. అలాంటిది ఏమంటున్నాడు ఇక్కడ? రేపు యెహోవాకు ప్రతిష్ఠ దినము. జాగ్రత్తగా వినండి, యెహోవాని ఎవరిని అంటున్నాడు ఆయన? దేవుణ్ణి కాదు, యెహోవా దేవుణ్ణి కాదు, ఆ యొక్క బంగారు దూడను అంటున్న మాట ఏమన్నా తెలుసా? ఈ బంగారు దూడ మిమ్మల్ని ఐగుప్తు నుంచి రప్పించింది, ఈ బంగారు దూడే మీకు ఆహారం ఇచ్చింది, ఈ బంగారు దూడే మీకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది, ఈ బంగారు దూడే మీకు ఆరోగ్యం ఇచ్చిందని ఎంత ఘోరముగా స్టేట్మెంట్ ఇస్తున్నాడో చూడండి. ఏమని? ఈ బంగారు దూడే యెహోవా. ఏంటి? ఈ బంగారు దూడే యెహోవా. కారణం ఏమిటో తెలుసండి? అహరోను అలా ఇప్పుడు కారణం ఏంటో తెలుసా? ప్రజల యొక్క హృదయంలో ఆ పాపం ఉన్నది. ప్రజల యొక్క హృదయంలో ఏముంది? మేము దేవుడిని తెలుసుకున్నాం అంతే, దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు, మాకు దేవుడు ఉన్నాడు, కేవలం అంతే. కానీ లోపల ఏముందో తెలుసండి? ఇంకను వారి జీవితంలో ఆ ఐగుప్తు యొక్క క్రియలు చచ్చిపోలే, ఐగుప్తు యొక్క క్రియలు చనిపోలేదండి. వారు ఏమన్నా తెలుసా? వారి యొక్క పాపము ఆ దూడ వలె బయటకు వచ్చి ఆ దూడ ముందు బలిపీఠము కట్టిన అహరోను అంటున్న మాట, ఇదిగో రేపు యెహోవాకు ప్రతిష్ఠ దినము. చదవండి ఒకసారి, కంప్లీట్ చేయండి దాన్ని, చదవండి ఒకసారి. ఇక 5, 6 వచనాలు. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ దినము. ఒక్కసారి చూద్దాం. అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరనాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. జాగ్రత్తగా వినండి, అసలు దహన బలులు సమాధాన బలులు ఎవరికి అర్పించాలి అంటే దేవునికి చెందాలి. అందుకనే ఆయన కోపపడుతూ మాట అంటాడు, నాకు చెందవలసిన మహిమ విగ్రహములకు చెందకూడదంతే. విగ్రహం అంటే ఏమనుకుంటున్నామండి మనం మన జీవితంలో? ఏదో నీ ఎదుట పెట్టుకున్న ఫోటో లేకపోతే ఒక విగ్రహము కాదండి, నీ లోపల దాగి ఉన్నది అదే ఘోరమైన విగ్రహం. ఆ యొక్క ఐగుప్తు నుంచి వచ్చిన వారి యొక్క జీవితంలో ఇంకా అవి పోలేదు. ఆక వీరి పాపము వలన అహరోను కూడా ఏం చేశాడండి? కట్టకూడనది, చెయ్యకూడనది బలిపీఠము కట్టి వీరు ఏం చేస్తున్నారో తెలుసా? దూడ ముందు గంతులు వేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? దూడ ముందు వేస్తున్న గంతులు ఏమిటో తెలుసా? ప్రజలట ఆ దహన బలులు సమాధాన బలులు అర్పించి వారు తినుటకు ఆడుటకు లేచిరి. చాలా శ్రద్ధగా వినాలి. ఏటట? ఎవరి ముందు డాన్స్లు ఆడడానికి? ఎవరి ముందండి ఎగరడానికి?
ఒక ఒక దూడ ముందు, ఒక అన్య దేవత ముందు దానికి ఘోరమైన చరిత్ర ఉందండోయ్. అది చెప్పాలంటే సమయం కాదు, కానీ అది ఘోరమైన ఆ విగ్రహం ముందు దేవుని ప్రజలు ఏం చేస్తున్నారండి? ఎగరడానికి సిద్ధపడుతున్నారు. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ప్రజలతో పాటు అహరోను దేవుని సేవించాలి. అరే, మోషే ఆ కొండ మీద మా కొరకు కనిపెడుతున్నాడు, మేము కూడా కనిపెట్టాలి. కానీ అలాంటిది వీరు ఏం చేస్తున్నారు తెలుసండి? వీరు ఆడడానికి పాడడానికి సిద్ధపడుతున్నారు. జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో అదే ఎక్కువ జరుగుతుంది. నేను దేవుణ్ణి తెలుసుకున్నానండి, నేను మందిరానికి వస్తున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, అన్నీ ఉంటున్నాయి, కానీ దేవుని మాట వినడానికి ఎవరు ఇష్టం లేదు అండి. దేవుని వాక్యం బోర్ అయిపోయింది ఈ రోజుల్లో. చూడండి, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క పండగ దినాల్లో చాలామంది, ఈ యొక్క క్రిస్మస్ సీజన్ వస్తే చాలామందికి నేను శత్రువుని అయిపోతాను. నిజం, చాలామందికి నేను ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను కొన్ని మాటలు వాడినప్పుడు ఇప్పటికీ నాతో కొంతమంది మాట్లాడరండి. నిజం. ఎందుకంటే ఏంట్రా క్రిస్మస్, అసలు క్రిస్మస్ ఏం చేస్తున్నావు? గెంతడమా? ఈ క్యారల్స్ పేరు చెప్పుకొని అనేకల ముందు కొప్పు గంతులు వేయడమా? ఆనాడు ఇశ్రాయేలు చేసిన పని ఇదే. వారి ఎదుటి ఉన్న ఒక దేవతను బట్టి వారు ఆరాధిస్తుంటే, ఈరోజు క్రీస్తు పేరు చెప్పుకొని అనేకులు ఆడుతున్నారు, తింటున్నారు. ఎలా తింటున్నారండి? వారు కడుపు బద్దలైపోయినట్టు. లేఖనం ఒక మాట చెప్తుందో తెలుసా? వారి కడిపే వారికి, ఎవరండి గడి చెప్పాలి? వారి కడిపే వారికి దేవుడు అండి. తిండుంటే చాలు. కొంతమంది ఎలా తింటారండి? అమ్మ జాగ్రత్త వినండి. ఎలా తింటారు చూడండి, జాగ్రత్త వినండి. మాకు పేర్లు చెప్పను, పేర్లు చెప్తే తర్వాత నా మీద తిరగబడతారు వాళ్ళందరూ. జాగ్రత్త వినాలి. ఒక వ్యక్తి, మాకు తెలిసిన వ్యక్తి, మనం మామూలుగా తింటే ఎంత తింటాం? అమ్మా చెప్పాలి, ఎంత తింటాం? ఓ మనిషికి పట్టాడు అన్నం ఇంత. ఆ మనిషి తింటే ఒక 10 మంది తినే తిండి తింటాడు. ఏంటి, ఎలా తింటారు? మరి ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఏ విధంగా తింటాడో, మరి ఏ విధంగా ఉంటారో. నాకు అనిపిస్తుంటుంది, ఇంతగా తింటారు కదా, వీళ్ళకి ఏం జబ్బులు రావా అని. జాగ్రత్తగా వినండి. తినుటకు ఆరాట పడుతున్న సమయం ఇది. కొందరట ఏం చేస్తున్నారట? ఆడుటకు అండి. ఓ క్రిస్మస్ వచ్చిందంటే చాలు ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంటుంది. క్రిస్మస్ అనే మాట వచ్చినప్పుడు చాలు ఏం చేస్తారు? ఊర్లోని ఎప్పుడో సంవత్సరం కిందట వచ్చినోడు కూడా, పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్ ఏంటి, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్. మరి ఏం లేదా? ఏముండాలి అమ్మా? ఏముండాలి? గుడ్డు ఉండాలా? జాగ్రత్త వినండి. ఈ పండగ పేరు చెప్పుకొని విచ్చలవిడిగా తిరుగుతున్నవారు అనేకులు కనబడుతున్నారండి ఈ రోజుల్లో. ఏంటి, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దేవుణ్ణి మర్చిపోయి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని, ఏ విగ్రహం? క్రిస్మస్ అనే పేరు చెప్పుకొని. క్రిస్మస్కి వ్యతిరేకం కాదుండో నేను. అమ్మ జాగ్రత్త వినాలి. క్రిస్మస్కి వ్యతిరేకం. ఒకప్పుడు నేను గెంతా, ఒకప్పుడు నేను కూడా గోల చేశా, ఒకప్పుడు నేను కూడా రాత్రిలో క్రీస్తు పుట్టాడని గంతులేసిన సందర్భం నాలో ఉంది. కానీ సత్యము తెలుసుకున్న తర్వాత ఇది కాదు భక్తి అంటే, ఇది కాదు క్రైస్తవ్యం. మరి ఏది క్రైస్తవ్యం? జాగ్రత్తగా వినండి. మోషే ఏ విధంగా దేవుని ఎదుట మోకరించి కనిపెడుతున్నాడో అది క్రైస్తవ్యం. నువ్వు దేవుని ముందు కనిపెట్టాలి. ఏ విధంగా? ప్రభువా నీ మాట నాకు వినిపించు. కిందనేమో ప్రజలు ఏం చేస్తున్నారు? దూడ ముందు గంతులు వేస్తున్నారు. జాగ్రత్త, దూడ ముందు వేస్తున్న గంతులు గొర్రె పిల్ల ముందు వేయటకు వీలు లేదు. గొర్రె పిల్లనగా ఎవరా? యేసుక్రీస్తు వారు. ఆయన ఎదుట గంతులు వేయటకు ఇది సమయము కాదు. నువ్వు ఆయన ముందు మోకరించు, సిద్ధపడే సమయం. ఒక సేవకుడు మంచి మాట చెప్పాడండి, నిజంగా నన్ను ఎంత ధైర్యపరిచిందంటే, ఈ క్రిస్మస్ కాలంలోనంటండి, ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో అనేకులు ఎవరు నామకార్థులో, ఎవరు నిజమైన క్రైస్తవులో బయటపడతారట. నామకార్థ భక్తులు కేవలం క్రిస్మస్ పేరు చెప్పుకొని ఆటకు లేచుటకు తింటే ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు ఆడారో లేచారో అలాగ అనేకులు వస్తుంటారటండి. ఇక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే, పాస్టర్ గారు వాక్యం ముగించండి, త్వరగా భోజనాలు సమయం అయిపోతుంది. పాస్టర్ గారు త్వరగా ముగించండి, బంధువులు వస్తున్నారు. చెప్పాను కదా, ఏమయ్యా ప్రార్థనరా అంటే, మా బంధువులు మేము క్రిస్మస్కి పిలుచుకుంటున్నాం. ఏంటమ్మా, బంధువుల్ని క్రిస్మస్కి పిలుచుకుంటున్నారా? దేవుని మందిరంలోకి తీసుకురండి, దేవుడు వాళ్ళని కనికరించి రక్షణ ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బంధువులు పిలద్దని చెప్పడం లేదు, వారికి నువ్వు బో పెట్టొద్దని చెప్పడం లేదు. కానీ క్రిస్మస్ పేరు చెప్పుకొని అనేకులు అన్యాచారాలకు దిగుతున్నారు ఈరోజు క్రైస్తవులు.
ఆటకు లేచుట కంటే ఎటో తెలుసండి మీకు? ఈరోజు క్రిస్మస్ క్యారల్స్ పేరు చెప్పుకొని ఇంటింటికి తిరుగుతున్నారే, అదే భయంకరమైన దూడ ముందు వేసే గంతులవి. అవి దేవుడికి ఇష్టం ఉండదు. గొర్రె పిల్ల ముందు నువ్వు తల ఒగ్గి, గొర్రె పిల్ల ముందు నువ్వు విధేయుడిగా ఉండాలి తప్ప, నువ్వు ఎగరడానికి, గంతులు వేయడానికి, క్రీస్తు నేడు పుట్టేను అని అరవడానికి వీలు లేదు అని ఏనాడు 2024 సంవత్సరాల కిందట పుట్టి నీ కొరకు నా కొరకు ఆయన రక్షణనిచ్చాడు. అందుని బట్టి స్తుతించాలి. గొర్రె పిల్ల ముందు ప్రభువా, ఆ యొక్క మోషే ఏ విధంగా మొరపెడుతున్నాడో తెలుసా? దేవా ఎలా నడిపించాలి, నేనుతో మాట్లాడు. 40 దినాలు 40 పగళ్ళు అంటే ఎలా ఉండండి అండి? మనం ఒక్క గంట ఒక్క గంట దేవుని ముందు మనం ఉండటకు మనం ఇష్టపడటం లేదు ఏంటి? అలాంటిది 40 రోజులు, ఒక రోజు 2 రోజులు కాదు, 40 రోజులు ఆయన దేవుని ముందు కనిపెడుతున్నాడు. కానీ ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు? వారు ఒక దూడని ఏర్పాటు చేసుకొని, ఎంత ఘోరమైందంటే దాని చరిత్ర వింటే భయము కలుగుతుంది. ఈ పతనమే వారిని ఏం చేస్తుందో తెలుసండి? ఈ పని వలన వారి పతనం ఆరంభమైంది. అసలు అంతవరకు కూడా దేవుడు కోపపడలేదు. ఒకవేళ ఏదైనా సందర్భం వచ్చినా సరే, ఒకవేళ ఏదైనా ఆ అవకాశం వచ్చినా సరే, దేవుడు ఆలోచన చేసేవాడు మోషే ద్వారా. సనిగినప్పటికీ, తిరగబడినప్పటికీ, ఏదైనప్పటికీ. కానీ వీరు చేసిన ఈ యొక్క పని వలన దేవుని కోపము రగులుకుంది. జాగ్రత్తగా వినండి. పైన దేవుడు మోషేతో మాట్లాడుతున్న సందర్భంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ పాలెంలో పాడైపోయింది, ఈ యొక్క పాలెంలోకి దుష్టుడు జొరబడ్డాడు, నీ పాలెంలో ప్రజలందరూ దారి తప్పిపోయారు. ఎవరు తప్పిపోయారు దారి? అన్యులు కాదు, దేవుని ఎరగని ప్రజలు కాదు. ఏంటి ఇలాంటి మాటలు అంటే చాలామందికి బోర్. నిజం, వాక్యం బోర్ అయిపోయింది ఈ రోజుల్లో. ఎప్పుడు ఇదేనేటండి, ఎప్పుడు ఈ క్రిస్మస్ కాలంలో కూడా అవసరమా అంటే అవసరమే. ఇది సిద్ధపడే కాలము, గంతులు వేయుటకు, ఇగో నువ్వు ఇష్టమైన తినడానికి, ఆడడానికి, పాడడానికి సమయము కాదు ఇది. నువ్వు అంగలార్చి ఏడ్చే సమయం ఇది. రానయ్యున్నవాడు తప్పక వస్తాడు. ఆయన వచ్చే సమయానికి సిద్ధపడకపోతే ఏ కేకలు వినాలో తెలుసా? అక్కడ ఒక మాట ఉంటుంది, చదవద్దు, జాగ్రత్తగా వినండి. కిందన సంగీత ధ్వని వినబడుతుంది. అయితే జయధ్వని వినబడాలి, లేదా అపజయధ్వని వినబడాలి. అంటే దేవుడు ఆ యొక్క ప్రాంతంలో మాకు విజయం ఇచ్చాడని అరవాలి ప్రజలు, లేదా ఇదిగో పలానా చోటుకి వెళ్ళి ఓడిపోయామని ప్రజలు చెప్పాలి. ఇవేమీ కాకుండా సంగీత ధ్వని వినబడుతుందట. ఏంటి ఈరోజు సంగీతం అని పేరు చెప్పుకొని ఎంతమంది ఎంత అడ్డగోలుగా ప్రయత్నిస్తున్నారండి. జాగ్రత్త వినండి. క్రిస్మస్ అని పేరు చెప్పి ఆ పాటలు వింటే ఒకసారి ఆలోచన చేయండి. అస్సలు దేవుని భయము లేకుండా ఒక్కొక్కరు, నేను జాగ్రత్త వినాలి. చాలా యోహాన్ గారు ఒక ప్రముఖ పాస్టర్ గారు అయినా, మనందరికీ తెలిసిన వ్యక్తి, పేరు చెప్పను. ఆ పాట విన్నానండి. పాట విన్న తర్వాత ఎంతో బాధపడ్డా. ఎందుకో తెలుసా? గోవా తెలుసా మీకు? గోవా తెలుసా? మా గోవా అంటే అదొక ప్రాంతం. అక్కడికి విచ్చలవిడిగా వెళ్ళి ఆనందించడానికి, వెకేషన్ అని పేరు చెప్పుకొని ఆ యొక్క భూలోకంలో చేయకుండా పనులన్నీ చేయుటకు అదొక నిలయం. అలాంటి ఊర్లో కొన్ని పాటలు ఉంటాయి. ఆ గిటార్లు పట్టుకొని, ఆ యొక్క డర్బుకాలు పట్టుకొని పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్న ఆ మ్యూజిక్, అలాంటి మ్యూజిక్తో క్రైస్తవ పాటను ఒకటి నడిపించారండి. అలాంటి ఆ యొక్క లిరిక్స్ని పెట్టి అలాంటి మూడ్ని తీసుకురావడానికి క్రైస్తవ పాటను, అనగా క్రిస్మస్ పాటను పాడుతూ వాడు ఎంజాయ్ చేస్తున్నారు అనిపించింది. దేవుని నామమును ఎంత ఘోరంగా అవమానపరుస్తున్నారు. ఏంటి దేవుడు చూడట్లేదు అనుకుంటారా? లక్ష్మమ్మ, దేవుడు నన్ను చూడట్లేదని అనుకుంటావా? దేవుడు ప్రతి ఒక్కరిని కనులారా చూచుచున్నాడు. జాగ్రత్తగా వినండి. ఈ సంగీత ధ్వని దేవుడికి నచ్చలేదు. ఈ ప్రజలందరూ కూడా దేవుని యొక్క నామాన్ని దూషిస్తూ ఒక దేవతను ఆరాధిస్తున్నారు, ఒక దూడను, ఒక బంగారు దూడను ఆరాధిస్తున్నారు. దానికి బలిపీఠం కట్టారు. చెయ్యకూడని పని దహన బళ్ళు, సమాధాన బళ్ళు అర్పించి ఇక పదండి మనం ఎంజాయ్ చేద్దాం. ఈ నెలనాలు ఇదే బతుకు కదా. ఏంటండి ఈ నెలనాలు ఇదే బతుకు. రండి ప్రతి ఇంటికి మంచి బట్టలు, మంచి పిండి వంటలు, ఇవేమి నేను చేయొద్దని చెప్పడం లేదు. కానీ దేవుని స్థానంలోకి దాన్ని తీసుకురావద్దు. దేవుని స్థానంలోకి దాన్ని తీసుకురావద్దు. దేవుడే, నీ బట్టలే. చాలామంది దేవుడి స్థానంలో ఈ యొక్క దూడను పెట్టేశారండి.
ఈ దేవుని స్థానంలో ఏం పెట్టారు? ఈ దూడను పెట్టారు. అనగా ఏమిటో తెలుసా? నీ ప్రాచీన స్వభావానికి విడిచిపెట్టలే, ఐగుప్తు నుంచి వచ్చిన స్వభావానికి విడిచిపెట్టలే, ఇంకా నువ్వు లోకం నుంచి బయటకు వచ్చిన లోకంని విడిచిపెట్టలే. చివరికి ఒక మాట ఉంది, చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ప్రజలందరూ కూడా అహరోనుతో కలిసి దేవుడి నుంచి దూరం అయిపోయి ఆ బలిపీఠంలో కట్టుకుంటూ చెయ్యకూడని పని బలి అర్పించుకుంటూ వారు ఎంజాయ్ చేస్తుంటే, మోషేతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. అక్కడ కాదు, ఆ యొక్క కొండ దిగువన ఆయన యెహోషువ. జాగ్రత్త వినండి. 17వ వచనం చదవండి ఒకసారి. ఆ మాట చదవండి, ఆ మాట 17వ వచనం చదవండి ఒకసారి. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, జాగ్రత్తగా వినండి. మోషే కొండ పైన దేవుని మాట వింటకు సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా కొండ దిగువను కూడా ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఆయన ఎవరో తెలుసా? యెహోషువ. యెహోషువ కూడా వారితో ఉన్నవారే, యెహోషువ కూడా వారితో పాటు నడిచిన వాడే. కానీ నా యాజకుడు, నా యొక్క యజమానుడు దేవునితో గడుపుతున్నాడు, నేను కూడా గడపాలి. కింద అందరూ సంతోషం, కిందంత మంచి ఎంజాయ్మెంట్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా సరే సూపర్, ఇంకా తిరిగి లేదు, ఆ ఎంజాయ్మెంట్కి తిరిగి లేదు. కానీ యెహోషువ ఆ యొక్క మోషే కనిపెడుతుంటే, మోషే ఆ కిందన దిగువన యెహోషువ కనిపెడుతున్నాడు. ఆ యెహోషువ దేవుని ఆ యొక్క మోషే ఏ విధంగా కనిపెడుతున్నాడో యెహోషువ కూడా అన్ని రోజులు కనిపెడుతున్నాడు. ఈలోపు ధ్వని వినబడుతుంది. ఇప్పుడు మోషే దిగి వస్తున్నాడు. దేవుడు చెప్పేశాడు, మోషే వెళ్ళి కిందకే. బాగోలేదు వారి పరిస్థితి, వారందరూ దారి తప్పిపోయారు. ఇదిగో నువ్వు ఏర్పాటు చేసిన మార్గంలో తప్పిపోయారు. దేవుడు సెలవిస్తున్నాడు. దిగుతున్నాడు ఆయన ఆ పలకలు పట్టుకొని. దిగుతున్న సందర్భంలో యెహోషువ, అయ్యా కింద ఏదో జైదు అనేది వినబడుతుందండి, ఆ కేకలేటి, ఆ అరుపులేటి ఏంటి, అంతేనా? జాగ్రత్తగా వినండి. కేకలు అరుపులు అంటే దెయ్యానికి సాదృశ్యం ఏంటే. కేకలు అరుపులు అల్లరితో కూడిన ఆట పాటలు. అమ్మా ఏంటంటే అల్లరితో కూడిన పాటలు, అల్లరితనం, కేకలు వేయుట, ఈ గోల పెట్టుట దెయ్యంకు సాదృశ్యం. ఇది దేవునికి నచ్చని పని. ఇది ఆయన అంటున్నాడు, ఏటయ్యా కిందన కేకలు వినబడుతున్నాయి ఏంటి? ఆ కేకలు వినిన తరువాత ఆయన ఏమంటున్నాడు? కింద ఏదో ధ్వని. జాగ్రత్తగా చదవండి ఒకసారి, మరలా చదవండి ఒకసారి, చదవండి ఒకసారి. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా, ఏంటంటే అండి పెద్ద కేకలు అంటే ఏంటి? ఎవరి ముందు కేకలేస్తున్నారు? ఒక దెయ్యము ముందు. అంటే ఒక దేవునికి వ్యతిరేకమైన దాన్ని ముందు వీరు కేకలేస్తున్నారండి. ఆ పెద్ద కేకలంట మరి చిన్నది కాదు. ఆ యొక్క పాలెంలో అందరికి వినబడుతుంది. కొండ మీద ఉన్న మోషేకు సైతం కూడా వినబడుతున్నాయట కేకలు. ఈరోజు అనేకులు క్రిస్మస్ పేర్లు చెప్పుకొని కేకలు, గంతులు, ఇష్టానుసారంగా విచ్చలవిడికి ఎవరింటికి ఆ రాత్రుల సమయంలో ఆనాడు వెళ్ళారు గొల్లలు. ఈనాడు అవకాశం లేదు, ఇప్పుడు కూడా ఈ క్రీస్తు పుట్టాడని చెప్పుకుంటే ఇంకేముంది? సిగ్గులేని క్రైస్తవ్యం. క్రీస్తు పుట్టి మరణించి మూడవ దినాన్ని తిరిగి లేచి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇంకా బాలయేసు జోలాలి అని పాడితే అంటాడు, రే 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 నేను త్వరగా వస్తున్నాను. ఇంకా నీవు ఇష్టానుసారం గంతులు వేయటకు, ఆటకు, తినుటకు, ఎక్కడ లేని మందంతా అరదపడతారు. తినడానికి తిండి, ఒక్కొక్కటి తిండి చూస్తే మనకి భయమేస్తారు. ఇటు మనిషా మానవ మృగమయుడు ఎలా తింటున్నాడు ఏట్రా, ఎప్పుడు కరువు ప్రాంతం నుంచి వచ్చాడు అనుకుంటారు చాలామంది. జాగ్రత్తగా వినండి, నేను దాని కొరకు చెప్పడం లేదు, కానీ క్రైస్తవుల్లో అనేకులు దారి తప్పిపోతున్నారు. పిలు బంధువుల్ని దేవుని మందిరాన్ని తీసుకురా, పిలు అన్యులని దేవుడి మందిరాన్ని తీసుకురా, పిలు నీ స్నేహితుల్ని దేవుడి మందిరాన్ని తీసుకురా, రక్షణ ప్రకటించు, మంచి భోజనం పెట్టాలి. అంటే నువ్వు తినేయడం కాదు. వాళ్ళు ఏం చేస్తారండి, కొసర తెస్తారు. అర్థమైంది మీకు? అంటే ఏంటి? ముందుగా తీసి దాపెట్టుకుంటారు. జాగ్రత్త, అలాంటివి మనం చేయకూడదు. నువ్వు ధారాళంగా అందరికీ పంచాలి. ఎందుకు పిలిచావు? అందుకే బొవ్వెట్టి దేవుని వాక్యం చెప్పాలనే కదా. కొంతమంది ఏం చేస్తారు, మంచి మంచి కూరలు గీరని తీసి దాచుకుంటారు వాళ్ళ కుటుంబం కొరకు. జాగ్రత్త, అలా చేయకూడదు మనం. ఈ యొక్క కేకలు వినిన తరువాత యెహోషువ ఏంటున్నాడండి? చదవండి ఒకసారి. యెహోషువ ఆ ధ్వని విని పాలెములో ఏంటంటే యుద్ధ ధ్వని.
చాలండి. ఏంటంట, యుద్ధ ధ్వని ఏదో వినబడుతుందండి. ఎవరో మన మీదకి వచ్చారు, ఎవరో మనతో యుద్ధం చేయడానికి మన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారేమో అని యెహోషువ మోషేతో అన్నప్పుడు అంటున్నాడు, ఆయన ఏమిటో తెలుసా, అది యుద్ధ ధ్వని కాదు, అపజయ ధ్వని కూడా కాదు, అది జయధ్వని కూడా కాదు, అది సంగీత ధ్వని. చెప్పండి, ఏంటంటే అది సంగీత ధ్వని. జాగ్రత్తగా వినండి. తరువాత మోషే వచ్చినప్పుడు అడుగుతున్నాడు, ఏమయ్యా ఆహారము, ఏటయ్యా ఈ పని? వారు ఏటి ఇష్టానుసారంగా, వారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో కూడా లేదు, తెలియటం లేదు. వారు ఇష్టానుసారంగా ఆడుతున్నారు. ఇష్టానుసారంగా ఆడ మగ తేడా లేదు. ఒక దేవతను పెట్టుకొని ముందు బలి పిట్టము కట్టుకొని బలు అర్పించుకుంటూ, ఏమిటి చండాలం. దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఇటువంటిది ఒప్పుకోడు. ఎందుకు ఇది చేసావంటే, నాకేం తెలియదయ్యా, వారు తీసుకురమ్మా తీసుకొచ్చి నా మీద ఎగబడ్డారు, తిరగబడ్డారు, ఇది నేను చేశాను, ఇది నేను వేయగలే, అది బయటికి. ఇందు నిమిత్తం దేవుని కోపం ఇశ్రాయేలు ప్రజల మీదకి రగులుకున్న తర్వాత ఏమైందో చెప్తాను, జాగ్రత్త వినండి, ముగిస్తున్నాను. మోషే, ఎందుకయ్యా ఈ పని, ఎందుకు ఈ పని? ఇదిగో ఐగుప్తు నుంచి దేవుడు తీసుకుని వచ్చాడు కదా, ఆయన్ని కనపరచవలసింది పోయి ఒక దూడను, ఒక దురాత్మను, ఒక దెయ్యాన్ని ఎందుకు ఆరాధిస్తున్నావు నీవు? ఈరోజు క్రిస్మస్లతో జరుగుతుంది ఇదే. దేవుని ఆరాధించకుండా ఒక దేవతలను ఆరాధిస్తున్నారు, ఒక విగ్రహాలు పెట్టుకుంటున్నారు. ఏసైకి విగ్రహం ఎక్కడేటండి? ఏసైకి విగ్రహం ఉందా? లేదే. ఆ యొక్క విగ్రహం ముందు కొవ్వొత్తులు ఎట్టుకొని చెత్త చెదారం అంతా చేస్తూ యేసయ్య నామాన్ని అవమానపరుస్తున్న క్రైస్తవులు. మోషే కోపం రగులుకుంది, చేతులు ఉన్నాయిక అవి అంత. నిజంగా అండి, ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. అవే కానీ ఇప్పుడు ఉండుంటే నిజంగా దేవుడు ఏమిటో అనేది ఇప్పటికే చాలామంది తెలుసు. కానీ ప్రత్యక్షంగా దేవుని చేత రాయబడిన ఆ మాటలు అందరూ విందురేమోనండి, చూద్దురేమో. వీరు చేసిన పని వలన అది కొట్టగలే చిదిగిపోయి అది ఏమైందో తెలుసండి, చాలా ఘోరమైన పరిస్థితి. తర్వాత ఇంచుమించు పై వచ్చిన వాళ్ళు ఉంటుంది, కిందకి అలా వెళ్ళిపోతుంటే 3,000 మంది మరణించారు. తెలుసండి మీకు? ఆ శాపము రాకుండా ఆ యొక్క బూడిదను, ఆ యొక్క విగ్రహాన్ని బూడిద చేసి నీళ్ళలో కలిపి అందరికి తాగించాడు. తాగించిన తర్వాత ఒక క్రియ జరిగింది. వారు చేసిన పాపమును బట్టి ఆ యొక్క లేవీయులందరూ ఒకవైపు వచ్చారు. మోషే అంటున్నాడు, వెళ్ళండి, చేసిన వారందరినీ అమ్మ, అక్క, తమ్ముడు చూడొద్దు. జాగ్రత్తగా వినండి. దేవుడు అంటే చంపేయాలని అంటే జాగ్రత్తగా వినండి. దేవుని దృష్టికి ఏది మంచిదో అది చేయాలి మనం. దేవుని దృష్టికి నీవు ఏది అనుకూలమో అది చేయాలి మనం. ఇంచుమించు 3,000 మంది మరణించారని రాస్తుంది. కారణం ఏంటండి? ఉత్సాహంగా ఆడారు కదా, ఉత్సాహంగా సంతోషించారు కదా, మంచి ఉండారట, తిన్నారట, ఇంకా ఒంటి మీద బట్టలు ఉన్నాయో కూడా లేవు తెలియదట, అలాగా ఆడారట వారు. చివరికి ఏమయ్యారు? కానీ మోషేతో పాటు ఉన్న యెహోషువ మోషే కలిపి దేవుని స్తుతించారు. ఇప్పుడు మనం ఎవరి పాలెంలో ఉన్నాం ఏంటి? క్రైస్తవుని పేరు చెప్పుకొని ఒక రక్షకుడు, అయ్యో నా రక్షకుడు పుట్టాడే అని నువ్వు ఆనందిస్తున్నావు కదా, సంతోషిస్తున్నావు కదా, ప్రజలందరితో పాటు నువ్వు గంతులు వేస్తున్నావు కదా. దేవుడు అంటాడు, ఇది మీరు చేసిన తప్పు. ఎందుకో తెలుసా? ఒక దూడ ముందు మీరు గంతులు వేస్తున్నట్టు ఆనాడు ఆ ప్రజలు ఎలా చేశారో అపోస్తుల కార్యంలో ఉంటుంది. ఇప్పుడు చదవద్దు, కానీ ఒక మాట ఏంటి తెలుసా? ఆనాడు చేసిన పని వలన, ఆనాడు చేసిన ఆ యొక్క పాపం వలన అక్కడి నుంచే మొదలైందండి ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క పతనం. అంతవరకు దేవుడు ఓర్చాడు. కానీ తరువాత ఇంకంతే. కానీ నేటి కాలంలో యేసుక్రీస్తు వారి కృప ద్వారా ఈరోజు మనం అందరం బ్రతికిపోతున్నాం. హల్లెలూయా. ఇశ్రాయేలు చేసిన దానికన్నా ఎక్కువ మనం చేస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు చేసిన దానికన్నా ఎక్కువగా దేవుని మనం అవమానపరుస్తున్నాం. ఏంటి? అన్యుల ముందు దేవుని ఒప్పుకోవడానికి ఎందుకంటే సిగ్గుపడుతున్నాం మనం. నేను క్రైస్తవునని గుండెల మీద చేసుకోమని చెప్పుకోలేకపోతున్నామే. మన యొక్క సర్టిఫికేట్స్ మీద మన యొక్క ఏదైతే నీకు తల్లిదండ్రులు పెట్టి ఉన్నారో పేరు, ఒకవేళ నువ్వు మారినట్లయితే దేవుని సన్నిధిలోకి వచ్చి నా రక్షకుడు యేసుక్రీస్తు వారిని బాప్తిజం పొందుకున్న తర్వాత దేవుడు పెట్టిన ఆ పేరుని ఎందుకు నువ్వు మెన్షన్ చేయలేకపోతున్నావు? ఇంకా అదే పాత పేరుతో చలామణి అవుతున్న క్రైస్తవులను చూసి దేవుడు అంటున్నాడు, నీవు అన్యుల ముందు ఒప్పుకోవటం లేదు కనుక నేను పరలోకంలో వీళ్ళందరి ముందు నేను ఒప్పుకోను. ప్రభువా అని పిలుస్తా అంటాడు ఆయన. నువ్వెవరో నాకు తెలీదు. ఒక తాగుబోతులు కూడా పిలుస్తాడు, ఏమని? యేసయ్యా అని. పరలోకంకి వెళ్ళిపోతాడా?
ఎలాడో. ఈరోజు యేసుక్రీస్తు వారి పేరు చెప్పుకొని అనేకులు విచ్చలవిడిగా ఆడుతున్నారు, పాడుతున్నారు, తింటున్నారు. విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. నువ్వు బ్రతికి ఒకటి, ఆడే ఆట ఒకటి. ఏంటి? నువ్వు ప్రార్థించే పెదవులు ఒకటి, మాట్లాడే పెదవులు ఒకటి. ఈరోజు క్రైస్తవులు ఇశ్రాయేలు వలె ఈరోజు ఆ విగ్రహం ముందు ఆడుతున్నారు. జాగ్రత్త. మోషే దిగి రాబోయాడు, వచ్చాడు, యెహోషువతో పాటు కలిసి వచ్చాడు. ఏమైందండి? ఆ వారి మీద అగ్ని రగులుకుంది. అలాగే ఈ రెండవ రాకడిగా రాబోతున్నాడు యేసయ్య. నీవు ఇప్పుడు దాకా ఆడిన గంతులు ఇవన్నీ చూస్తున్నాడు ఆయన. ఆ యొక్క సమయము రాకముందే నీవు తిరిగి లోబడు. నువ్వు తిరిగి ఆయన ఎద్దకు రా, తిరిగి ఆయన ఎద్దకు నువ్వు ఒప్పుకో. ప్రభు ఇక్కడి నుంచి నేటి నుంచి అయ్యా ఎంతో చేశాను, క్షమించు. ఏమన్నా ఇలా చేయను ప్రభు, నన్ను క్షమించు, తిరిగి ఎద్దకు వస్తాను అన్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు కనికరము పడి నిన్ను తిరిగి పాలెంలోకి చేర్చుకొని పరలోకంలో పెడతాడు. ఎంతమంది ఆశపడుతున్నారు? జాగ్రత్తగా విన్నాడు. ఒకవేళ మీకు నొప్పించిందేమీ మాటలు, క్రిస్మస్ కోసం నేను చెప్పిన మాటలు నొప్పించేయేమో. వద్దొద్దొద్దు ఇవేమి. క్రిస్మస్ పేరు చెప్పుకొని ఆడడం కన్నా, తినడం కన్నా, ఈ పాటలు పాడడం కన్నా, ఇంటింటికి తిరిగి గోల చేయడం కన్నా క్రిస్మస్ పేరు చెప్పుకొని మోకరిద్దాం. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు? నెలంతా ఇదే బాధ కదా, ఇదే ఎంత కచేరీ ఇదే. జాగ్రత్తగా వినండి. మనము దేవుని సన్నిధికి వస్తున్నాం. మనం ప్రభువా తిరిగి నీ ఎద్దకు నేను వస్తున్నాను. ఒకవేళ నేను ఆ ప్రజల వల్లే పడిపోయానేమో, నన్ను క్షమించు. తిరిగి నీ ఎద్దకు నేను వస్తున్నానయ్యా, నన్ను క్షమించు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తిరిగి పాలెములో, అనగా తన యొక్క రక్షణకు నడిపించి, వారికి రక్షణ, వారికి కృప చూపించి పరలోకం దేవుడు వారికి ఇస్తాడు. అంతేగాని నేను పాత వాళ్ళగా ఉంటాను, మందిరానికి వస్తాను, పాత విడిచిపెట్టను, ఇంకా అలాగే బ్రతుకుతాను, ఇంకా నాలో ఈ ఐగుప్తు స్వభావం ఉన్నది, అలాగే ఉంటానంటావా? 3000 మంది ఏ విధంగా రాలిపోయారో అలా మనం రాలిపోతాం. యేసయ్య రాకడలో రాలిపోయేవారుగా కాదు, దేవుడికి ఇష్టమైన వారిగా మనం ఉండాలి. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.